ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, చేసే పనులలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మత్తయి 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటల వలన జీవించును అని వాగ్దానం చేసిన మాకు గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలుగా హాజరవుతున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. అనాథ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఏ ఆదరణ లేకుండా రోడ్ల మీద ఉన్నారు తండ్రి, అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలను కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి సిగురింపును దయచేయండి తండ్రి. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. వారికి మంచి శక్తి బలాన్ని ఉండి ప్రభువా, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి నాయన. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించేవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు అనేక రకాల చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు తండ్రి. ఒక రోజున తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి పని దొరికేలాగున, వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఉంది ప్రభువా, వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఇంకా నీ సేవ అందక ఎన్నో మారుమూల ప్రాంతాలలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి, అక్కడ సేవకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, సువార్థికుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, సంఘాలు ఉన్న మందిరాలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి మందిరాలు కట్టుకోలేని సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తలు, ఎంతోమంది బిడ్డలు పూర్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి. భూ వివాదాల్లో, భార్య భర్తల గొడవలు, అనేక రకాల కేసులు తిరుగుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా, వారందరూ మనశ్శాంతికి ప్రశాంతంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. కొందరు తల్లిదండ్రులు వారి వ్యసనాలకు పిల్లల్ని బలి చేస్తూ ఉన్నారు తండ్రి, వారి సర్పాలకు ఎంతోమంది బిడ్డలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకునే తండ్రి. తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు బాగోగుల గురించి తెలియజేయండి ప్రభా. అప్పులు ఊపులు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు తీర్చండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరికీ సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. గర్భకోశ వ్యాధుల నుంచి కలగండి ప్రభా, థైరాయిడ్, గుండె జబ్బులు, షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, అల్సర్, అనేక రకాల వ్యాధులతో ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. ఏజెంట్ ఎక్కడి నుంచి పంపించేటప్పుడు మంచి ఉద్యోగం, మంచి జీతం అని చెప్పి వారు అక్కడ పంపిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు చెప్పి సహోదరులు చెప్తూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి అక్కడ మంచి ఉద్యోగాలు దొరికేలాగా సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, ట్రైనింగ్ చేసుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకునే తండ్రి. వారు వందలాది కిలోమీటర్లు రాత్రులకు పగలనకు వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి, వారికి ఎటువంటి ప్రమాదాలు, కీళ్ళు మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారు చేసే పనులకు తోడుగుండండి నాయన. పై అధికారులు ఒత్తిడి ఎక్కువ అవుతుందని చెప్పి సహోదరులు చెప్తా ఉన్నారు తండ్రి, పై అధికారులతో మాట్లాడు తండ్రి. చిన్న ఉద్యోగస్తుల్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభువా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా.
ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, దేశాన్ని కాపలా కాస్త జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ, వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. సకాలంలో వర్షాలు పండి రైతు బాగుపడేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎంతోమంది బిడ్డలు అనేక రకాల పనులలో ప్రయాణాలు ఉన్నారు తండ్రి. వారందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారందరూ సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చేయండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. తాగుడు, గంజాయి, మత్తు మందు, సిగరెట్ అనేక రకాల వాటికి బానిసలు అవుతున్నారని చెప్తా ఉన్నారు తండ్రి. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ, వారికి మధ్య ఆ చెడు వ్యసనాలు తొలగించండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ, ఎంతోమంది బిడ్డలు వివాహాలు వయసు వచ్చిన ఇప్పటి వరకు మంచి సంబంధాలు రాక, వివాహాలు జరగక వారి కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాయి తండ్రి. రానున్న రోజులలో వివాహాలు జరిగి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారిలో ఇంత నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మీకు తెలుసు తండ్రి. మేము తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను క్షమించండి తండ్రి. మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికులను, మా స్నేహితులను, మా ఇరుగు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ వారిని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.